ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ ముస్లిం మైనారిటీ చైర్మన్ షేక్ బాషా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన్ని ఘనంగా సత్కరించారు. తన పదవి స్వీకరించేందుకు సహకరించిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ ప్రసన్నకుమార్, జాతీయ విజయ్ కుమార్లకు ధన్యవాదాలు తెలిపారు. వహభూములు అన్యక్రాంతం కాకుండా సంపద సృష్టికే వినియోగించేలా సీఎం చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణలు కృషి చేయాలని కోరారు. అనంతరం వాకర్స్ కి, క్రీడాకారులకి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ గవర్నర్ రామానాయుడు, ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కమరుద్దీన్, సీనియర్ న్యాయవాదులు విజయ్ కుమార్, నన్నే సాహెబ్, రాజగోపాల్, ఇస్తానీ, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, షేక్ మదర్ మస్తాన్ వలి, పలు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ద్వారా ఇంత ఘనంగా నన్ను సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు హ్యూమన్ రైట్స్ ముస్లిం మైనార్టీ చైర్మన్గా రాష్ట్రంలో పదవి ఇవ్వడం, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ గారు, విజయ్ కుమార్ గారు ఈ పదవిని నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కానీ, మైనార్టీల పట్ల జరుగుతున్న అక్రమాలు కానీ, అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద జరుగుతున్న పరిస్థితులు కానీ ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఇది గత 50 సంవత్సరాల నుండి మైనార్టీలకి ఏం న్యాయం జరగటంలే. నేను కోరుకునేది, ఈ చైర్మన్గా మైనార్టీగా నేను కోరుకునేది ఏంటంటే, రాష్ట్రంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఆ పట్టణాల్లో నడిబొడ్డున మైనార్టీ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఏ లీజుల్లో ఉన్నాయి, ఏ కోట్లల్లో ఉన్నాయి, దాన్ని పరిష్కరించి ఆ పరిష్కారం అయిన తర్వాత ఏదో ఒక మంచి కమ్యూనిటీ హాల్సు, షాపింగ్ మాల్సు ఏర్పాటు చేసి దాని ద్వారా పేద విద్యార్థులకి ఉచిత చికిత్సకి ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు, స్వతహాగా చేయవచ్చు. మైనార్టీ ఆస్తుల్ని సంరక్షించుకుంటే ఎన్నో పేద బీసీ మైనార్టీ విద్యార్థులకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దాన్ని నేను రాబోయే రోజుల్లో బాబు గారికి దృష్టికి కానీ, నారాయణ గారి దృష్టికి కానీ, నాకు తెలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా నా ప్రతిపాదన రాష్ట్రంలో పట్టణాల్లో ఉండే మంచి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ముందు పరిశీలించి ఆ ఆస్తుల్ని ఏ షాపింగ్ మాల్ కట్టాలా, ఇప్పుడుండే అప్డేట్ రాజకీయాల్లో మనం కొత్తదనంగా ఏదో ఆస్తుల్ని పోగొట్టకుండా ఉండే ఆస్తుల్ని మంచి షాపింగ్ మాల్స్, మంచి థియేటర్స్ కట్టి పేద విద్యార్థులకి, పేద ఉచిత చికిత్సకి, వాళ్ళకి ఏం కావాలన్నా హౌసింగ్ సోర్స్ కానీ, ఆ ఉండే షాపింగ్ మాల్స్లో పేద విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు కానీ, ఇలాంటి వాటి కోసం నా వంతు ఎంతో కృషి చేస్తా. ఈ కార్యక్రమంలో నాయుడు గారు, గవర్నర్ గారు, అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమరుద్దీన్ గారు, మదార్బాయ్ గారు, సీనియర్ అడ్వకేట్ నన్నే సాహెబ్ గారు, అదేవిధంగా మన యజ్దానీ గారు, రాజగోపాల్ గారు, అన్ని అసోసియేషన్స్ వాకర్స్, ఈసీఆర్సీ గాంధీనగర్ వాకర్స్ అందరూ నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఇక్కడున్న మా ముఖ్యులు నన్నే సాహెబ్, యజ్దానీ, మదార్బాయ్, కుమరుద్దీన్ ఇంత విధంగా చేస్తారని చెప్పి నేను ఊహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ అసోసియేషన్కి ఏ అవకాశం కావాలన్నా, ఆర్థికంగా ఏదన్నా కావాలన్నా నేను చేయగలుగుతాను. ఆల్రెడీ నేను కొన్ని విషయాల్లో చేస్తూ ఉన్నాను పేదలకి. ఆల్రెడీ P4లో కూడా మొన్న నాకు అవార్డు వచ్చింది. మున్సిపాలిటీలో ఒక స్కూల్కి అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్కి కావాల్సినవి అన్నీ చేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమానికైనా నా వంతు నేను చేస్తాను. నేను ముందుంటాను. ఏ చట్టబద్ధ కార్యక్రమానికైనా సీనియర్ అడ్వకేట్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకొని నేను ముందుకు వస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.